తెనాలికి చెందిన కొలకలూరు గ్రామస్తుడు పొన్నేకంటి సువర్చల శశికిరణ్ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కోసం 1 కోటి విలువైన 1 ఎకరం భూమిని విరాళంగా ప్రభుత్వంకు అందజేశారు. ఈ విరాళం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో అధికారులకు భూమి పత్రాలను అందజేయడం జరిగింది. మహిళల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తండ్రి పోతురాజు ఆశయాలు నెరవేర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శశికిరణ్ తెలిపారు. అలాగే మంత్రి మనోహర్ స్వయంగా ఈ ప్రాజెక్టుకు 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ప్రాజెక్ట్ చేద్దామమ్మా కానీ గవర్నమెంట్ ల్యాండ్ లేదు అని అన్నప్పుడు ముందు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మాకు ల్యాండ్ లీజుకి ఇస్తాం సార్ అని చెప్పారు. లీజుకి కుదరదు అని చెప్పి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అన్నారు. అయితే మా ల్యాండ్ మేము డొనేట్ చేస్తాం. కొలకలూరుకి ఇదివరకు చాలా ప్రాజెక్టులు వచ్చినాయి, కానీ స్థలదాతలు లేక ఎప్పుడు ఏమీ లేకుండా అందరూ వెళ్ళిపోయారు. కొలకలూరులో ఇంకా మైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ క్వారీల్లో రంధ్రాలు పెట్టిన ఎమ్మెల్యేలు వీళ్లే ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు సొంతగా పెట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ల్యాండ్ అంతా క్వారీలు పెట్టి వెళ్లిపోయిన వాళ్ళు కొలకలూరుని డెవలప్ చేద్దామని వచ్చిన వాళ్ళే. మా విలేజ్ లో వేసింది కూడా ఓన్లీ మనోహర్ గారు తప్పనించి ఎవరు చేయలేదు. మాకు రోడ్లు ఆ రోజు వేసిన రోడ్లే ఈ రోజు మేము నడుస్తున్నాం. ఇదివరకు గవర్నమెంట్ లో సార్ ఉన్నప్పుడు స్పీకర్ గా ఉన్నాం. ఈ రోజుకి తర్వాత డెవలప్మెంట్ లేదు. సార్ విజన్ లో మేము తోడయ్యామనంటే మా ఊరికి ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్న పని సాధించి సార్ చేస్తారు. సార్కున్న విజన్ బట్టి మేము ల్యాండ్ ఇచ్చాం, కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే వేరే వాళ్ళు ప్రాజెక్ట్ పెడతామన్నా మేము నమ్మం. శశికిరణ్ గారు మాట్లాడినాక నాకు కూడా చాలా ఆవేశంగా ఈ ప్రయాణం